జై శ్రీరామ్. అయోధ్య రాముని గమనించండి. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత స్వామివారిలో ఎంత తేజస్సు జీవకళ కనిపిస్తున్నాయో కదూ. స్వామివారు చెక్కిన శిల్పి కూడా ఇలాగే ఆశ్చర్యపోయారంట. రామ్లీలా మారిపోయాడు అని శిల్పి యోగిరాజు ఆసక్తికరమైన విషయాల్ని మీడియా మిత్రులతోటి పంచుకున్నాడంట. ప్రముఖ శిల్పి యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్లీలా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తను రూపొందించిన సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠించిన తర్వాత మరొక రకంగానూ కనిపిస్తుంది అని చెప్పారంట. ప్రాణప్రతిష్ఠ తర్వాత శ్రీరాముడు మరొక రూపాన్ని సంతరించుకున్నాడని తెలిపారంట. తను ఏ రామ్లీలాని అయితే 7 నెలల పాటు రూపొందించానో ప్రాణప్రతిష్ఠ తర్వాత అదే రామ్లీలాను గుర్తించలేకపోయాను అని చెప్పారంట. గర్భగుడిలోకి అడుగు పెట్టంగానే రామ్లీలా చాలా మార్పులు వచ్చాయని, ఆ విగ్రహంలోని ప్రకాశం మరొకలాగా ఉందని చెప్పుకొని వచ్చారు. రామమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించిన తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడు. రాముడి విగ్రహాన్ని నిర్మించినప్పుడు నాకు ఒక రకంగాను, ప్రతిష్ఠించిన తర్వాత మరొక రకంగాను కనిపించాడు. ఇది చూసి నేనే ఆశ్చర్యానికి గురయ్యాను. ఇది నా పని కాదని నేను భావిస్తున్నాను. ఇది ఆ ఈశ్వరుడి చమత్కారమో లేక మరొక ఇతర కారణమో తెలియదు, కానీ ఇది నిజంగా అద్భుతం అని అరుణ్ యోగిరాజు చెప్పడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా మా పూర్వీకుల తపస్సు ఫలితమో తను ఈ పనికి ఎంపికయ్యానని, తన భావాలను తను మాటల్లో వర్ణించలేనని అన్నారు. రామ్లీలా విగ్రహాన్ని తయారు చేసినందుకు తనకు 7 నెలల సమయం పట్టింది అన్నారు. ఈ 7 నెలల కాలం తనకు ఒక ఛాలెంజ్గా అనిపించిందని చెప్పారు. ఇదే సమయంలో అరుణ్ యోగిరాజు ఒక ఆసక్తికరమైన కథని కూడా పంచుకున్నారు. తను రామ్లీలా విగ్రహాన్ని రూపొందిస్తున్న సమయంలో కోతులు వచ్చేవి. అప్పుడు పనిని కొనసాగించడం కాస్త ఇబ్బందిగా ఉండేదని అన్నారు. కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం ద్వారాలు అంటే తలుపులు ఏర్పాటు చేసుకున్నారంట. తలుపులు ఏర్పాటు చేసినప్పటికి కూడా ఆ కోతులు విడిచిపెట్టలేదంట. అవి అక్కడికి కూడా వచ్చి తలుపులు కొట్టేయని చెప్పారు. తాము తలుపులు తీసేదాకా కూడా అవి కొడుతూనే ఉండేయంట. చివరికి తాము తలుపులు తీస్తే ఆ విగ్రహాన్ని అవి చూసి వెళ్ళిపోయాయంట. అలాగే డిసెంబర్ 29వ తారీఖున ప్రాణప్రతిష్ఠకు తమ విగ్రహాన్ని ఫైనల్ చేశారు. దాంతో తమ తుది మెరుగులు దిద్ది అనుకున్న సమయానికి పని పూర్తి చేశామని చెప్పారనమాట. అయితే ఇప్పుడు వీడియోలో మీకు ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రాణప్రతిష్ఠ తర్వాత అనమాట. ఫోటోలు చూసారు ఎంత జీవకళ ఉట్టిపడుతుందో ప్రాణప్రతిష్ఠ తర్వాత స్వామివారిలో. ఇది ఒక చిన్న వీడియో అండి, రాముల వారి గురించి మీతో షేర్ చేసుకోవడానికి అనమాట. సో నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఈ ఫోటోలు చూసిన తర్వాత నేను వీడియో షేర్ చేయాలి అనిపించింది, షేర్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు.